5-6 సంవత్సరాలు పోరాటం చేశాము తెలుగుదేశం పార్టీ. ఆ మకిలి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆడిన డ్రామా మాకు ఒక బురదలాగా అంటుకున్నది అనేది మాకు బాధ ఉన్నమాట వాస్తవం. ఒకటి. రెండవది, ఈ కల్తీ మధ్య రాకెట్ ని పట్టుకున్నది ఎవరు? ఇన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నారు కదా, పట్టుకున్నది ఎవరు? కేసు పెట్టింది ఎవరు? అరెస్ట్ చేసింది ఎవరు? మేమే, ఈ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి ఇక్కడ ఉన్న నాకు తెలిసినంత వరకు అందరూ కూడా కల్తీ మద్యం మీదనో లిక్కర్ మాఫియా మీదనో అన్నిటి మీద కూడా పోరాడినటువంటి వాళ్లే, డిబేట్లు చేసిన వాళ్లే. ఎవరు కూడా ఇక్కడేమి మా నలుగురిలో మేము గాని, ఇంక్లూడింగ్ మీరు ఆడే మోడ్యులేటర్ గా ఇది తప్పు అని చెప్పి సమాజం చెప్పిన వాళ్ళమే. ఆ రోజు ప్రభుత్వ స్పందన ఏంటి, ఈ రోజు ప్రభుత్వ స్పందన ఏంటి? మా నాయకులుగా చెప్పబడుతున్న వాళ్ళని మేమే అరెస్ట్ చేసి లోపలేసి తీవ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో బయట దేశంలో ఉన్నా కూడా వాళ్ళు రప్పించి మేము ఈ రోజు ఆఫీసర్స్ అతన్ని ఆ జనార్దన్ అతన్ని ఆల్రెడీ విచారణలో ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆయన విచారణలో ఉన్నాడు. ఇక్కడ తప్పు అక్కడ విషయం బయటపడింది అన్న దాంట్లో ఎక్కడ మేమే దాచుకోలేదు కదా. దాచుకోకుండా ప్రజలకు చెప్పాము. దాచుకోలేదు కానీ ఈ మొలకల చెరువు ఇంకా ఇబ్రహీంపట్నం లాంటి దందాలు సెంటర్లు ఇంకా ఎన్నున్నాయి అనేది కదా వాళ్ళ చర్చ. దట్ వాట్ ఇప్పుడు అందుకోసం ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 8 చోట్ల 10 చోట్ల ఈ రోజు రైడ్ చేసింది. నేనేమంటానంటే ఇక్కడ అధికారులు నేను తీవ్రంగా అది వాళ్ళ పనితీరును ఖండిస్తున్నా. వాళ్ళు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి లేకపోతే పార్టీలో ఉన్న పెద్దలకి ఈ విషయం తెలియకుండా మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా, లేదా ఇంకా ఎవరికో లాయల్ గా పనిచేస్తున్నారు, ఎవరికో లాయల్ గా ఉన్నారా తేలాలా. అందుకోసమే ఈ రోజు సాయంకాలం ఇప్పుడు మంత్రి గారు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీస్ తోటి ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరుగుతోంది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు సమీక్ష జరుగుతోంది. అంటే ఒకసారి సమీక్ష జరిగింది, ఈరోజు సమీక్ష జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది బాస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక కల్తీ మద్యం కేసులో సమీక్ష చేయాల్సి రావటం అన్నది మేము పోరాడి ఈ ప్రభుత్వం తెచ్చుకోలే, యుద్ధం చేసి ప్రభుత్వం తెచ్చుకున్నాం దీన్ని. సో ఇప్పుడు నా పాయింట్ కూడా అదే విద్యాసాగర్ గారు. ఇప్పుడు రాష్ట్రం కోసం ఆయన వయసులో ఇంత చేసి తిరిగి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ ఇంకోటి ఏదో అభివృద్ధి కోసం ఇంకో మీటింగ్ పెట్టుకునే టైం ఇవ్వచ్చు కదా ఆయన. అంటే కాదు, కింద వాళ్ళు ఆ శాఖ అధికారులు ఫెయిల్ అయితే ఆ నింద ముఖ్యమంత్రి ఎందుకు మొయ్యాలి, లేకపోతే దానికి ఆయన ఋషి గారు దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే టు ద పబ్లిక్ త్రూ ఏబిఎన్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ అధికారులు మొదటి నుంచి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మొదటి నుంచి అధికారుల విషయంలో విమర్శలు వస్తున్న మాట వాస్తవం అయితే ఉన్న అధికారుల దగ్గర పని చేయించుకోవాలి కదా. అదే కదా సమస్య. కొత్తగా రాత్రి అధికారులు మనం సృష్టించలేము కదా, అదే సమస్య ఇక్కడ. లేదా మనకు మా శాఖ మీద పట్టులేదు ఒప్పుకోవాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఎక్సైజ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసినంత వరకు ఈ కేసులో ఇంతవరకు దీని మీద రివ్యూ పెట్టినట్టు నేను ఎక్కడ వినలా. ఆ సబ్జెక్టు కరెక్ట్, ఒకవేళ పెట్టుంటే క్షమించాలా, నేనైతే వినలా. దీని మీద రైట్స్ విగరస్ గా జరిగితే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేది. దానికి ముఖ్యమంత్రి ఆ స్థాయి వ్యక్తి, రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది బాస్ ఉన్న వ్యక్తి సమీక్ష చేయాల్సిన వచ్చింది అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీకి రాజీనామా చేసి ఉండాలా, సిగ్గుతో తలదించుకోవాలా, సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేసి ఉండాలి అధికారులు. వాళ్ళు ఏది ఆ అధికారులే ఆ డిపార్ట్మెంట్లే వాళ్లే పట్టుకున్నటువంటి ఈ రాకెట్ లో, అరే ఈ రాకెట్ జరుగుతోంది, మనం ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉన్నాం, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏమి చేశారు అన్న దాని మీద ఐ డోంట్ థింక్ చెప్పారు విద్యాసాగర్ గారు. ఇప్పుడు అదే అడగబోతున్నాను. అట్లీస్ట్ ఒక్క ఎక్సైజ్ ఆఫీసరు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడితే మిగతా వాళ్ళందరూ లైన్ లోకి వస్తారు. అంటే ఒక ఆఫీసర్ సస్పెండ్ చేసి ఒక్క ఆఫీసర్ అంటే నేనేమంటానంటే ఇంటర్నల్ గా మేము పార్టీ వాళ్ళతో కూడా చాలా ఈ సబ్జెక్టు మీద మాట్లాడడం జరిగింది. ఇంటర్నల్ గా మేము మాట్లాడడం దీని మీద ఒక అంతర్గత విచారణ జరగాల, డిపార్ట్మెంట్ మీద అంతర్గత విచారణ జరగాల. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, మరి ఎవరి కోసమో పనిచేస్తున్నారా? యాక్చువల్లీ ఈ డౌట్ విద్యాసాగర్ గారు మీకు గుర్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అప్పుడు సబ్జెక్టు కరెక్షన్ గుంటూరు అక్కడ అనుకుంటా
ఈ పొగాకు బ్యాచ్ సంబంధించి అప్పుడు గంజాయి బ్యాచ్ అప్పుడు కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇంకా ఎవరి కోసం లాయల్గా పనిచేస్తున్నారు అనే ఒక అనుమానాలు వచ్చాయి. అంటే ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇంకా ఎక్కడో అంటే ఏడాదిన్నర అయిపోతున్నా అట్లా కాదు. ఆ వాసనలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఋషి గారు, ఇక్కడ మనము ఆరోపణ లేనటువంటి డిపార్ట్మెంట్ల మీద మాట్లాడితే అధికారులు మోరల్ గా వాళ్ళు నేను అసలు బేస్లెస్ గా మాట్లాడలేదు విద్యాసాగర్ గారు. అప్పుడు చర్చ వచ్చింది, అప్పుడు ఒక జిల్లా ఎస్పీ విషయంలో చర్చ వచ్చింది. నేను కాదనట్లేదు, నేను బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లేదు. మనం ఆ ఒక్క విషయానికే అందుకే నేను పేరు కూడా ఎత్తలేదు. అదే ఇప్పుడు ఈ విషయంలో ఈ ఎక్సైజ్ శాఖ మీద మాత్రం మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మీద మాత్రమే మాట్లాడుకుంటే, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి, అధికారులు కాదు ఎలక్షన్లకు పోయేది, రాజకీయ నాయకులు. కాదండి, కాదు నవ్వుతూ అది ముఖ్యమంత్రి చెప్పాలా? వీళ్ళకి బాధ్యత లేదా? మంత్రులకి, ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి వచ్చి రేపు మనం వెళ్ళాలి, ఎన్నికలకి మనం ఓట్లు అడగాలి, అధికారులు వెళ్ళరని చెప్పాలా? ఋషి గారు నేనేమంటానంటే,